హైడ్రా కూల్చివేతలు మొన్న గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఒక విధంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున విమర్శలు, మరోవైపు ఓవరాల్ గా చెప్పాలంటే ఇది రాజకీయ కోణంలో కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అయితే ఇక్కడ అక్రమమా సక్రమమా అన్నదానికన్నా పేదలు తెలిసి తెలియక ఉన్నవాళ్ళు, లేదంటే వాళ్లకు ఆల్టర్నేటివ్గా ఏదైనా చూపించాలి, దారి చూపించిన తర్వాత అక్రమ నిర్మాణాలు అయితే కూల్చివేస్తే బెటర్ అన్నటువంటి ఆలోచనలు, పలు రకాల అభిప్రాయాలు కూడా విన్నటువంటి సిచ్యువేషన్లో డిస్కస్ చేద్దాం. ఇందిరా గారు, 260 ఇండ్ల కూల్చివేతకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు ఫేస్ చేస్తున్నారు. ఒకటి పేదలకు వాళ్లకు సరైన ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాత చేసుంటే బాగుండేది. ఇప్పుడు చాలా సందర్భాలలో హైడ్రాకి సంబంధించినటువంటి అంశాలలో ఎక్కడైనా అక్రమం జరిగినప్పుడు దానిని సక్రమ వైపు తీసుకొస్తున్న సందర్భంలో కొంత నష్టం జరిగితే జరుగుండొచ్చు, నేను కాదన్నా. కానీ అల్టిమేట్ గా దీర్ఘకాలంలో జరిగే ప్రయోజనాల దృష్ట్యా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని గుర్తు చేస్తున్నా. గంట వాన పడితే నీళ్ళు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఉన్న పరిస్థితి ఉన్నది. సో గాజుల రామంలో జరిగినటువంటిది ఏంటన్నది ఎన్ఎఫ్సికి సంబంధించినటువంటి ల్యాండ్ కబ్జా చేస్తున్నారు. సో 900 ఇండ్లు ఉంటే 260 మంది మాత్రమే అక్కడ ఉన్న, మిగతా అంతా కబ్జా చేస్తున్నారు, వేరే వాళ్ళు కబ్జా చేసి పెట్టున్నారు. కాబట్టి వాటి పట్ల మాత్రమే మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ తోనే చేశామని నిన్న క్లియర్ గా హైడ్రా కమిషనర్ గారు కూడా తను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. సో రాజకీయ నాయకులను కూడా మనం కొంత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మంచి చెడు ఏంటి అన్నది మనం పూర్వపరాలు తెలుసుకొని అక్కడికి వెళ్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశము. ఎందుకనంటే పేదవాడి ఇల్లు కూలగొడితే దానిని నేను కూడా ఏం హర్షించానండి, ఎవరు హర్షించరు, ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా హర్షించరు. కానీ అక్కడ జరిగినటువంటి నేపథ్యం ఏంటి అని కూడా మనం చూడాలి. అలాంటి వాళ్ళకి నష్టం జరిగితే, నిజంగా జెన్యూన్ అయిన పేదకు నష్టం జరిగితే డెఫినెట్ గా, ఇప్పుడు మూసి ఉందండి, మూసి దగ్గర వాళ్ళకి నష్టం జరుగుతుందని అనుకున్నప్పుడు వాళ్ళకి ఇండ్లని పర్మనెంట్ గా ఆ పొల్యూషన్ లేనటువంటి ఒక మంచి వాతావరణం ఉన్నటువంటి 2 BHK ఇళ్లలో వాళ్ళకి ఆవాసం కల్పించినాం. సో ఈ ప్రభుత్వము కఠినమైనటువంటి ప్రభుత్వం కాదు. సో దీర్ఘకాల నిర్ణయాల నేపథ్యంలో ఈ హైదరాబాద్ భాగ్యనగరాన్ని కాపాడుకునే ఉద్దేశంతో పర్యావరణ పరిరక్షణ దిశగా దేని పని అది చేసుకుని వెళ్ళాలి. చెరువులు ఎక్కడ ఎలా కబ్జా చేయబడ్డాయి మనం చూసినాం. హైడ్రా వచ్చినాక దాదాపు 960 ఎకరాల భూమిని ఇవాళ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురాగలిగినామని కూడా చెప్పడం జరిగింది. సో ఈ మా దగ్గర అంబర్పేటలో ఉన్నది, మా అన్నలకు ఇద్దరికి తెలుసు. ఇవాళ బతుకమ్మ కుంట రేపు 25వ తారీఖు నాడు మేము బతుకమ్మ ఆడబోతున్నాం కుంటలు. ఒకప్పుడు మొత్తం కబ్జా కాబడింది. సో దాన్ని ఎవరు చేశారు, ఏం జరిగిందని వెళ్తే అందరు భాగస్వామ్యం మన వల్ల కనబడుతుంది. బట్ అల్టిమేట్ గా ఇవాళ హైడ్రా వచ్చినాక దానికి ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేసాం, ఒక జియో ట్యాగింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినాం. ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఒక బౌండరీ తయారు చేసి. ఇప్పుడు ఇందిరా గారు, అంటే ఒకటి ఇల్లు లేని పేదలకు ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇక్కడ కొన్నేండ్ల నుంచి పేదలు అక్కడ ఉంటున్నారు. సో వీళ్ళకి ఆల్టర్నేట్గా ఏదైనా ఇండ్లు లేని వాళ్ళకైతే ఇండ్లు ఇస్తున్నారు కదా, వీళ్ళు ఆక్రమించారా లేకపోతే వచ్చి అక్కడ వేసేసుకున్నారా, ఎన్నేండ్ల నుంచి ఉంటున్నారో వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్ అలవాటు పడిపోయారు. సో ఈ క్రమంలో ఇండ్లు లేని వాళ్ళకైతే ఇండ్లు ఇస్తున్నాయి కదా ప్రభుత్వాలు, ఇస్తుంది. సో అయితే ఇక్కడ వాళ్ళకు ఆల్టర్నేట్ చూపించండి. అయితే 6 నెలల తర్వాత అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక 6 నెలల తర్వాత దానికి సంబంధించి ఏదో వస్తాయని రకరకాలుగా, అంటే వాళ్ళకు ఏంటి అన్నటువంటి అవగాహన కూడా లేకుండా పోయింది. బాధలో భయంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నిన్న కవిత గారు అక్కడికి వెళ్ళారు, వెళ్ళి తనేదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రజల కష్టాలు ఉన్నప్పుడు లీడర్ అనేటోళ్ళు పోవాలి, నేను కాదన్నాను. కానీ అల్టిమేట్ గా జరిగినటువంటి నేపథ్యం కూడా తను గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. సో పెద్దోళ్ళని వదిలేసి పేదోళ్ళ కడుపు కొడుతున్నారు అని అంటే, ఏ పెద్దోళ్ళని వదిలేసినామో ఆ పెద్దోళ్ళ యొక్క లిస్టు మీరు బయట పెట్టండి, మాట్లాడండి, ఇవ్వండి రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి. పెద్ద లిస్ట్ ఉంటదని నేను అనుకుంటున్నా, ఎందుకంటే పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఫైట్ చేశారు అండ్ ఇప్పుడు అధికారంలో ఉన్నారు. మీ దగ్గర కన్నా లిస్ట్ క్లారిటీ ఎవరి దగ్గర ఉండదు అనేది ఒపీనియన్. నేనేమంటున్నా, మా దగ్గర ఉంటది, మేము చేసే పని మేము చేస్తున్నాము. కానీ మీరు ఆరోపణలు చేసే ముందు మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకొచ్చి రిప్రజెంట్ చేయండి అని అడుగుతున్నాం. మేము ఒక ప్రజాప్రతినిధిగా, ఆపోజిషన్ లీడర్ గా మీరు ఉండాలని ఎవరైతే అనుకుంటున్నారో, ప్రజల మనిషిగా ఉండాలనుకుంటున్నారో, అసలు టెక్నికల్ గా చేయాల్సిన విషయం అది కదా. సో ఏదో వెళ్ళినాము అడగలిసినాము కొంచెం ప్రజలకు, అది కాదు కదా. అల్టిమేట్ గా హైడ్రా త్రో ఎవరికైనా ప్రజలకి పేదవాడికి నష్టం జరిగితే 100% ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటుంది. అది జెన్యూన్ గా 100% వాళ్ళని హక్కున చేర్చుకుంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. నాగేందర్ గారు, ఇప్పుడు అక్రమ నిర్మాణాలు అంటే
తీసేయడమే కరెక్ట్. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు హైదరాబాద్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో అండ్ పలు సందర్భాల్లో విమర్శలు కూడా చూస్తూ ఉన్నాము. హైదరాబాద్కి ఈ గతి పట్టింది, చినుకు పడితే చిత్తడే, దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ అన్ని వింటూనే ఉన్నాం రెగ్యులర్గా. సో ఇటువంటి డెసిషన్ తీసుకోవడం కూడా ఒక విధంగా డేరే. ఎందుకంటే పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలు వ్యక్తమవుతూ ఉంటాయి, ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అయినప్పటికీ ఇటువంటి డెసిషన్, అక్రమ నిర్మాణాలు కూల్చివేత డెసిషన్ అనేది మీరు డేర్గా చూడాలి అన్నటువంటి దానికి ఇంకా సపోర్ట్ చేయాలి. కానీ మీరు రాజకీయం చేస్తున్నారు అనేది కాంగ్రెస్ వర్షన్. అదే ఇప్పుడు మీరే అన్నారు మేడం, ఇప్పుడు ఇది ఇట్లా డిసిషన్ తీసుకోవడం డేరే అంటే ఈ డేరే అనే పదం, డేర్ అనే పదం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకే శాతం అవుతుంది. నేను ఎందుకంటున్నా అంటే గతంలో మేము చిన్నతనంలో మస్తు చెరువులలో, ఇప్పుడు సిస్టర్ చెప్పింది మేము చెరువులో బతుకమ్మ ఆడబోతున్నామని, ఈత నేర్చుకున్నది చెరువులమ్మా. మొత్తం హైదరాబాద్ చుట్టూ ఉన్న చెరువులను అన్నిటిని కూడా పేరున చెప్పుకుంటే నాకే ఒక 100 చెరువులు వస్తాయి నేను చూసిన చెరువులని. అయితే ఈతలు కొట్టిన చెరువులన్నిటినీ మేము ఈతలు కొట్టాలి, అది ఒక 2-3 నెలల నాటికి అది మాయమైపోవాలి. అక్కడ గుడిసెలు పెడుతుండ్రి, ఆ గుడిసెలు వేసినాక దాంట్లో ట్రాక్టర్లకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మట్టి తెచ్చేస్తుంటే దాన్ని మాయం చేయాలి, దాంట్లో ఇల్లు కట్టాలి. అయితే వీళ్ళ డేర్ ఏంది అంటే చెరువులను మాయం చేసేది వీళ్ళ డేరే, అక్కడ ప్లాట్లు కట్టించడం వీళ్ళ డేరే, మళ్ళీ ప్లాట్లను కూలగొట్టేది కూడా వీళ్ళ డేరే. నేనేమంటున్నామా అంటే ఈ రోజు అక్రమ కట్టడాలు అంటున్నాం. అక్రమ కట్టడాల మీద ఒక మాట ఆలోచన చేస్తాం మనం. అక్రమ కట్టడాలు కట్టినప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏం చేసింది అప్పుడు లేకుంటే అక్రమ నిర్మాణాలు జరిగినప్పుడు ఇవాళ జరిగిన నిర్మాణాలు కావవి, గత 30 సంవత్సరాల నుంచి నిర్మాణాలు జరిగినాయి. అయితే జరిగినప్పుడు అక్కడ ఉన్న కరెంటు కనెక్షన్ ఎట్లా ఇచ్చిండ్రు, ఎవరు బాధ్యులు, ఎవరు లేఅవుట్లు చేసిండ్రు, ఎవరు అక్కడ చేసిండ్రు, వాళ్ళని అందరినీ ఎవరి మీద చర్యలు తీసుకున్నామా ఇంతవరకు? ఇప్పుడు ఈ 2 సంవత్సరాల లోపల అక్రమంగా ఆ ప్లాట్లు ఇచ్చిన వాళ్ళ మీద కానీ, అధికారుల మీద కానీ, పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళ మీద కానీ, కరెంటు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కానీ, నల్ల పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద ఎవరి మీద చర్యలు తీసుకున్నారా? డైరెక్ట్ పోయి పేదల మీద చర్యలు తీసుకుంటున్నారు. నేను ఒక్కటేమంటున్నా అంటే ఇంతవరకు జరిగింది చాలా పెద్ద ఎత్తున పేదలను నష్టపరిచింది ఈ హైడ్రాతోని. ఎందుకంటే మేము వెళ్ళినాం ప్రత్యక్షంగా వెళ్ళి చూస్తే గర్భిణీ స్త్రీలు ఉంటే కూడా, నిండు గర్భిణి ఉంటే కూడా నాకు ఒక 8 రోజులు పర్మిషన్ ఈ మాట కూడా పర్మిషన్ ఇవ్వకుండా దాన్ని డిమాలిషన్ చేసిన పరిస్థితి మనం చూసినాం. ఘోరాతి ఘోరంగా ఇండ్లను చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కటి నేను ఏమంటున్నా అంటే ఇప్పటి వరకు ఎన్ని ఇండ్లనైతే కూలగొట్టినరో వాళ్ళకు పునరావాసం కల్పించరా? ఇప్పుడు గాజుల రామారం కన్నా ముందు ఎన్నిటినైతే మూసి పరివాహక ప్రాంతం అని చెప్పి మూసి పక్కకున్న ఇళ్లన్నింటిని కూలగొట్టారు కదా మీరు. మరి వాటి పరిస్థితి ఏంది? అక్కడ కూడా పేదోళ్ళ ఇళ్ళే కూలగొట్టిన పరిస్థితి కదా. వాళ్ళకు పునరావాసం కల్పించడం అనేది ఒక క్వశ్చన్. రెండవది నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అక్కడ కూడా కొన్ని రోజుల నుంచి అన్నా ఆ బాధను దిగమింగుకొని కొందరు ఉంటే, ఇప్పుడు మళ్ళా దసరా పండుగ పెద్ద పండుగ తెలంగాణ లోపల. ఈ పండుగ వస్తున్నది అంటే వాళ్ళకి 6వ తారీఖు ఒక డెడ్ లైన్ పెట్టినట. 6వ తారీఖు లోపల మీరు అంతా కాల్ చేయాలి, దీని మీద 6వ తారీఖు వస్తేనంటే మేము చర్యలు తీసుకుంటామని. అయితే 6వ తారీఖు వరకు వాళ్ళు పండుగ చేసుకోకుండా, ఆడపిల్లలను పెంచుకోకుండా, నాగేందర్ గారు అక్రమ నిర్మాణాలు అనంటే వాటిని కూల్చివేయడమే కరెక్ట్ అని చెప్పేసి గతంలో మీరు అంటారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదని అంటున్నారా? మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ఉద్యమంలో ఉన్నా మా మాట ఒక్కటి మేము ఏమంటున్నాం అంటే మీరు పునరావాస చర్యలు కల్పించండి. ఫస్ట్ వాళ్ళను రోడ్డు మీద వదిలేయకండి. పునరావాసం కల్పించిన తర్వాతనే మీరు ఏమైనా చర్యలు తీసుకోమంటున్నారు. దీర్ఘకాలిక ప్రణాళిక లోపల మళ్ళా వెనకటి రాజ్యాలు చేస్తున్నారు, మళ్ళా ఎల్లి కాలు మొక్కే రాజ్యాలు చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళందరూ రోడ్డు మీద వేసి ఇల్లు లేకుండా మళ్ళా ఇంటి దరఖాస్తులు పట్టుకొని మళ్ళా తిరిగే పరిస్థితి వస్తుంది. మళ్ళా నువ్వు హైడ్రా పెట్టినా హైడ్రా ద్వారా అయినా కూడా హైడ్రా ముమ్మాటికి ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్నది. శ్రీనివాస్ గారు, అటు బీజేపీ కూడా ఈ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి నిన్న బీజేపీ నేతలు కూడా అక్కడ నాగేందర్ సార్ మళ్ళీ మనకు టైం అయిపోద్ది. శ్రీనివాస్ గారికి మాట్లాడారు. ఫైనల్ గా మీ వాయిస్ కన్క్లూడింగ్ గా తీసుకుంటారు శ్రీనివాస్ గారు. జ్యోత్స్న గారు, హైడ్రా అనే మెకానిజం నిజంగా ఉండాలి, కానీ ఎక్కడ ఉండాలి? బడా నేతలు ఇన్ఫ్లుయెన్స్ చేసి అధికారులను అవినీతి మయంగా చేసి పొలిటీషియన్ ని
అవినీతి అందలాలు ఎక్కించేటటువంటి ప్రాజెక్ట్ గా ఉండకూడదు కదా మేము అంటుంది అది. ఇవాళ పూర్ పీపుల్ నేమో ఇమీడియట్ గా తీసేస్తావు, వాళ్ళకేమో నోటీసెస్ ఇస్తావు. పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్న వాళ్ళకి కానీ ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు కానీ నోటీసెస్ ఇస్తారు. వాళ్ళు కోర్టుకు పోయి స్టేలు తెచ్చుకుంటారు. మరి వీళ్ళ పక్షాన గవర్నమెంట్ పోరాడండి, గవర్నమెంట్ లాయర్లు పోవాలి, గవర్నమెంట్ మెకానిజం నిలబడాలి కదా. అసలు ప్రభుత్వం అంటే ఎవరికి? ఏ ఇన్ఫ్లుయెన్స్ లేనటువంటి ప్రజలకి, బీదరికంతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకి కదా. మీరు ఇందిరమ్మ ఇల్లు ఇల్లు అంటారు, ఎవరికి కట్టిస్తారండి? ఇల్లు లేని నిరుపేదలకు కదా. మరి అంటే ఇల్లు లేని నిరుపేదలకి జేసీబీలతో కూలగొట్టాలనా? అవి మనుషులు కూలగొడితే కూలిపోయేటటువంటి ఇండ్ల మీదకి హైడ్రా జేసీబీలతో పోతుంది. జేసీబీలతో కూలగొట్టాల్సిన బిల్డింగ్లకేమో నోటీసులు ఇస్తారు, రిజిస్ట్రేషన్లు అవుతా ఉంటే రిజిస్ట్రేషన్ నోటీసులు వాళ్ళకి, కూలగొట్టే నోటీసులు వీళ్ళకి. మేము ఎక్కడ అభ్యంతరం పెడుతున్నాం? ఇంతకుముందు నాగేందర్ గారు అన్నారు, ఎర్రింగ్ అఫీషియల్స్ మీద ఈ రోజు వరకు ఒక చర్య తీసుకున్నారు. బతుకమ్మ కుంట ఒక్కటే అంటారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ కుంట ఒకటే ఉందా? బతుకమ్మ కుంట చేసి ఇక దాన్ని పెట్టి అడ్వర్టైజులు చేస్తారా? అక్కడ బతుకమ్మలాడి మొత్తం రేపు రంగుల రాట్నం మొత్తం మెట్రో పిల్లర్లకి ఫోటోలు వేస్తారా? ఒక్క బతుకమ్మ కుంట కాదు కదా. ఒక బతుకమ్మ కుంట లాగా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని చెరువుల్ని చేస్తే ఓకే, కానీ అక్కడ బడాబాబులను కూడా చేస్తే ఓకే. కానీ ఎన్ని ఉదాహరణలు వస్తా ఉన్నాయి. ఇవాళ మీ న్యూస్ జర్నలిస్టు మిత్రులే తీసుకొచ్చినటువంటి అనేక రకమైన బిల్డర్స్ నేరుగా హైడ్రా రంగనాథ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నారు. ఆయన ఉలికిపడి రోజు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఒక్క ఎర్రింగ్ అఫీషియల్ మీద ఈ రోజు వరకు చర్యలు తీసుకున్నారా చెప్పండి మీరు? భూ కబ్జాదారుడు ఒక్కడన్నా జైలుకు పోయిందా? అంటే ఏంది కట్టిన కట్టడాలను కూలగొడితే సిమెంట్ ఎంత వేస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత వేస్ట్, వాటిని ఆక్యుపై చేసి గవర్నమెంట్ యూటిలైజ్ చేయండి. దీని విధానం ప్రతిపక్ష పార్టీలతో కూర్చోబెట్టి మొత్తం ఈ రకంగా ఖర్చు. ఇప్పుడు ఓఐసి బిల్డింగ్ ఉందండి, ఆ కాలేజ్ ఉందండి, దాన్ని లాక్కొని మెకానిజం ఉంటే కనీసం అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసేసే బదులు ఇంకో స్కూల్ గవర్నమెంట్ స్టార్ట్ చేయండి, దాన్ని సీజ్ చేయండి. ఏ రకంగా దాన్ని చేస్తారో. ప్రభుత్వ భూమిలో వచ్చిన కట్టడము డ్వెల్లింగ్ ఆఫ్ ది హౌసెస్ ప్రభుత్వ పరమైతాయి కదా. సో ఓన్లీ నిమాయిషులు చేసేటటువంటి కూలగొట్టడాలు, ఫోటోలు. అండ్ ఫైనల్ గా ఇందిరా గారు మీరే సమాధానం చెప్పాలి. నిజంగా కూడా ఇప్పటి వరకు కూడా ఎంతమంది అధికారులు విచారణను ఫేస్ చేస్తున్నారు? పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు? పూటకు అంటే టర్మ్ మారినప్పుడల్లా ప్రజాప్రతినిధులు మారిపోతూనే ఉంటారు. వీళ్ళంతా బాగానే ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు పేదలు పైసా కూడబెట్టుకున్నటువంటి వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. వాళ్ళ పైన చర్యలు తీసుకుంటే ఇది అన్యాయంగా కనిపించదు యాక్చువల్ గా. డెఫినెట్ గా అది కూడా ఉంటుంది, చెప్తాను మీకు. మేము ఇప్పుడు హైడ్రా వచ్చి 14 నెలల్లో 96 డ్రైవులు చేసి 50,000 కోట్ల రూపాయల బెనిఫిట్ అయ్యేటువంటి ప్రభుత్వ భూములు 923 ఎకరాలని ఈ ప్రభుత్వం యొక్క ఆధీనంలోకి చేసాం. ఫస్ట్ ఒకటి. రెండో విషయం ఏంటంటే, మీరు చెప్తున్న పేదలు ఎవరైతే చెప్తున్నారో కొద్ది మంది వాళ్ళ పేదరికాన్ని ఆసరా చేసుకుని బడా బాబులు వాళ్ళ ముందు పెట్టి వీళ్ళు సినీ ఫకీ లెక్క డ్రామాలు ఆడుతున్నారు. అలాంటివన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉన్నటువంటి వాటిపైనే ఇప్పుడు యాక్షన్ జరుగుతుంది. అధికారుల పైన కూడా డెఫినెట్ గా వాళ్ళ పైన యాక్షన్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నాలుగో విషయం ఏంటంటే, మా సోదరులు ఇందాక మాట్లాడినటువంటి బీఆర్ఎస్ సోదరులు, వంశీరామ్ బిల్డర్స్ ఎవరండి పార్ట్నర్షిప్ లో ఉన్నోళ్ళు? ఇప్పుడు వాళ్ళ క్రిమినల్ చర్యలు ఇప్పుడు వాళ్ళు ఎదుర్కోవట్లేదా? క్రిమినల్ కేసులు వాళ్ళ మీద. వంశీరామ్ బిల్డర్స్ ఎక్కడెక్కడ హైదరాబాద్ సరౌండింగ్ లో ఎక్కడెక్కడ. అయితే ఫైనల్ గా ఇందిరా గారు, దేర్ ఇస్ నో డౌట్ అండి, హైడ్రా లాంటి వ్యవస్థ ఉండాలి. అక్రమం జరిగితే అక్రమ నిర్మాణాలను కూల్చివేయాల్సిందే. అది పెద్దలైనా పేదలైనా. పైన హైడ్రా అన్నది ఒక మంచి విధానంతో ముందుకు డెఫినెట్ గా దాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. పొరపాట్లు జరిగితే వాటిని ఇందిరా గారు ఇక్కడ హైడ్రాకు సంబంధించి హైడ్రా అనేది డెఫినెట్ గా అటువంటి వ్యవస్థ ఉండాల్సిందే. అక్రమాలు జరగకుండా చూడాల్సిందే. పెద్దలైనా పేదలైనా. అయితే ఇక్కడ అధికారులను గాని ప్రజాప్రతినిధి ఎవరిని వదలాల్సినటువంటి అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం ఇల్లు లేని గూడు లేని వాళ్లకు మీరే ఇల్లు కల్పించేటువంటి అవకాశాలు ఉన్నాయి, అటువంటి పథకాలు కూడా ఉన్నాయి. సో ఆల్టర్నేట్ గా వాళ్ళకు కూడా చూపించేసేయండి. అప్పుడు ఇంత అంటే వాళ్ళు ఇప్పుడు 260 ఇండ్లు అంటే ఎంతమంది మీరు ఆలోచించండి, వాళ్ళ బాధను ఆలోచించండి. సో ఆల్టర్నేట్ గా చూపించాలని కోరుకుంటున్నాం. ఏం లేని వాళ్ళకు కూడా మీరు ఇండ్లు ఇస్తున్నారు కదా, సో వీళ్ళకి కూడా ఆల్టర్నేటివ్ గా చూపించండి. జోష్న గారు ఒకసారి HMTV కెమెరాని అక్కడ తీసుకెళ్లి నిజమైన జెన్యూన్ గా ఎవరెవరైతే వాళ్ళు ఉన్నారో తప్పకుండా మీరు తీసుకెళ్ళండి. 100% న్యాయం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఇందిరా గారు. నాగేందర్ సార్ థ్యాంక్ యూ. టైం అయిపోయింది. ప్లీజ్ ఇందిరా శోభన్ గారు థ్యాంక్ యూ. అండ్ అడూరి శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HMTV, వార్త ఆగదు.